వెల్కమ్ బ్యాక్. ఇప్పటి వరకు డ్రగ్స్ కేసులో బయటకు తెలిసింది కేవలం 10%. కానీ పైకి కనిపించినంత దారుణంగా ఇది నగరమంతా విస్తరించేసింది. ఒకప్పుడు అత్యంత అరుదుగా దొరికే డ్రగ్స్ ఇప్పుడు స్కూలు పిల్లల బ్యాగుల్లోకి ఎలా వచ్చేస్తోంది. సిట్ విచారణలు పక్కన పెడితే సిటీలో వేలాది మంది తల్లిదండ్రులను వెన్నాడుతున్న ఈ కొత్త భయం ఏంటి? డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చాక పేరెంట్స్ ఎందుకు కొత్తగా ప్రవర్తిస్తున్నారు? సిటీలో డ్రగ్స్ కి అతిపెద్ద హబ్ పబ్లే. మన సిటీలో డ్రగ్స్ సంస్కృతికి బీజాలు వేసింది కేవలం పబ్లే. పబ్ల వల్ల ఎన్నో దారుణాలు జరిగాయి. అయినా సరే వాటన్నింటి వెనుక బడాబాబుల హస్తాలున్నాయి కాబట్టి వాటినెవరూ ఆపలేదు, ఆపలేరు. పబ్ల వల్లే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయని పాలకులకు తెలియంది కాదు. అయినా సరే వాళ్లు మాత్రం సిటీ మొత్తం పబ్లకు పర్మిషన్లు ఇస్తూనే ఉన్నారు. మొత్తంగా అభివృద్ధి ముసుగులో అంటించుకున్న ఈ పబ్బుల గబ్బు ఇప్పుడు హైస్కూల్ పిల్లల్ని కూడా డ్రగ్స్ కి బానిసలుగా మార్చేసింది. ఈ మూలాల్ని కూడా ఇప్పుడు సిట్ వెలికి తీయాలని చూస్తోంది. అందుకే సినీ నటులతో పాటు సిటీలో ఉన్న పబ్ల యజమానులను కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ముబైద్ ఖాన్ గురించి చాలా మంది అడుగుతున్నారు. ఆమెకి 27th కి ఎస్ఐటి ద్వారా పిలవడం జరిగింది. మరియు రావడానికి వాళ్ళ కంపెనీ మరియు ఆ షో నుంచి ఆల్రెడీ వచ్చింది. రేపు హైదరాబాద్లో ఉన్న బార్స్, పబ్స్, అదే ప్రకారం హుక్కా జాయింట్స్ వాళ్ళందరి యాజమాన్యకి లేకపోతే మేనేజర్స్కి రేపు ఈ ఆఫీస్కి ఈ విషయం గురించి పిలవడం జరిగింది. కొంతమంది క్వశ్చనింగ్లో, అదే ప్రకారం కొంతమంది పెడ్లర్స్ క్వశ్చన్లో కూడా కొన్ని పేరు బయట వచ్చినాయి. కాబట్టి ఈ బార్స్, పబ్స్కి లైసెన్సింగ్ మన బాధ్యత ఉంది. కాబట్టి వాళ్ళకి రేపు ఈ ఆఫీస్కి ఉదయం పిలవడం జరిగింది. ఐటీ డెవలప్మెంట్, టూరిజం డెవలప్మెంట్, గ్లోబలైజేషన్ ట్రెండ్స్ పేరేదైనా ప్రపంచీకరణ అంటూ అంటించుకున్న ఈ పబ్ అనే క్రీన్ నీడల్ని మాత్రం వదిలించుకోలేకపోతున్నాం. రిలాక్సేషన్ పాయింట్లుగా అడుగుపెట్టిన ఈ సంస్కృతి నెమ్మదిగా స్టేటస్ సింబల్ గా మారి ఇప్పుడు మన సంస్కృతినే సర్వనాశనం చేశాయి. డ్రెస్సింగ్ దగ్గర నుంచి డేటింగ్ వరకు అన్నింట్లోనూ పులిని చూసి నక్క వాతలు పెట్టుకునేలా చేశాయి. ఒంటి నిండా కప్పుకునే సంస్కృతి నుంచి మొత్తం విప్పుకుంటూ తిరిగితేనే ట్రెండ్ అనే కల్చర్ ను అలవాటు చేసింది. నెమ్మదిగా కాక్టైల్స్, ఆపై ఆల్కహాల్ అలవాటు చేసి చివరికి యూత్ ని డ్రగ్స్ కి బానిసలుగా మార్చేసింది. పబ్లే డ్రగ్స్ కి హబ్లు అని ఎన్టీవీ 8 ఏళ్లుగా చెప్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అదే నిర్లక్ష్యం నగరంలో వేలాది మంది పిల్లల్ని కూడా కబళించేసింది. తమ పిల్లలు పబ్లకు వెళ్లరు కదా అన్న ధీమాతో ఇన్నాళ్లు చాలా మంది తల్లిదండ్రులు లైట్ తీసుకున్నారు. కానీ డ్రగ్సే పిల్లల దగ్గరకు వస్తున్నాయని తెలిసి కంగారు పడుతున్నారు. డ్రగ్స్ యాక్సెస్ చేయడం ఇంత సులువుగా మారిపోవడంతో తమ పిల్లలేమైనా వాటి బారిన పడ్డారేమో అని భయపడుతున్నారు. ఎందుకైనా మంచిదని సైక్రియాట్రిస్టుల దగ్గరకు వాళ్ల పిల్లల్ని తీసుకెళ్తున్నారు. నగరంలో డ్రగ్స్ మీద ఇంత స్థాయిలో పోలీసులు, ఎక్సైజ్ శాఖ నిఘా పెట్టినా తాజాగా ఓ 4 స్కూల్ పిల్లలు డ్రగ్స్ వాడుతూ దొరికారంటే ఈ మాఫియా ఏ స్థాయిలో విస్తరించిందో అర్థమవుతోంది. డ్రగ్స్ విషయంలో బయటపడ్డ ఈ ఒక్క కేసు వేల మందికి చెమటలు పట్టిస్తోంది. సిటీలో డ్రగ్స్ కేసు బయటపడిన దగ్గర నుంచి సంపన్నుల ఇళ్లలో తల్లిదండ్రులకు నిద్రే ఉండటం లేదు. ఒక్కసారి ఆ డ్రగ్ నెట్వర్క్ గురించి తెలుసుకున్న పోలీసులు కూడా దిమ్మ తిరిగిపోయింది. సిటీలో డ్రగ్స్ సరఫరా చేసేందుకు పెద్ద స్థాయిలో నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకుంది ఈ ముఠా. ఇందులో కెల్విన్ అన్న ఒక్కడే 1300 మంది స్కూల్ పిల్లలకు నిత్యం డ్రగ్స్ సరఫరా చేసేవాడంటే ఆ నెట్వర్క్ ఏ రేంజ్ లో ఉందో తెలుస్తోంది. ఎవ్వరికీ అనుమానం రాకుండా వందలాది వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేస్తూ గుట్టుగా డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నారు. ఒకసారి డ్రగ్స్ కావాలని మెసేజ్ పెడితే చాలు 10 నిమిషాల తర్వాత ఆ మెసేజ్ ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోయేలా ప్రత్యేక యాప్లు కూడా తయారు చేసుకుని సిటీలో ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలకు, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కు డ్రగ్స్ సరఫరా చేస్తూ వచ్చారు. వీళ్లతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలకు కూడా డ్రగ్స్ అందించేవాళ్లు. నిజానికి హైదరాబాద్ కి డ్రగ్ మాఫియా కొత్తదేం కాదు. కానీ ఇప్పుడు బయటపడ్డ డ్రగ్ దందాలో సిటీలో ఇంటర్నేషనల్ స్కూల్స్ లో 9th, 10th చదువుతున్న విద్యార్థులే ఎక్కువగా ఉండటం, ఎక్సైజ్ శాఖ 26 ఇంటర్నేషనల్ స్కూళ్లకు, 27 ఇంజనీరింగ్, ఇతర కాలేజీలకు నోటీసులు ఇవ్వడం చూస్తుంటే సిటీలో పరిస్థితులు ఎంత దిగజారాయో అర్థమవుతోంది. పుస్తకాలతో కుస్తీలు పడాల్సిన పిల్లల్ని కెల్విన్ గ్యాంగ్ ఈజీగా తమ వల్లోకి లాగేసుకుంది. విదేశాల్లో దొరికే ఈ డ్రగ్స్ ని కొరియర్ ద్వారా తెప్పించి వాటిని పబ్బుల్లో బడాబాబులకు సప్లై చేసేవారు. ఆపై బిజినెస్ పెంచుకోవడానికి కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, ఆపై నెమ్మదిగా ఇంటర్నేషనల్ స్కూళ్లలో పిల్లలకు అలవాటు చేశారు. మధ్యతరగతి పిల్లల దగ్గర డబ్బులుండవు కాబట్టి ఇలాంటి స్కూళ్లకు ఖరీదైన కార్లలో వచ్చే పిల్లల్ని ఈ గ్రూప్ టార్గెట్ చేస్తోంది.
అందులో ఒకరిద్దరితో నెమ్మదిగా స్నేహం చేసి వాళ్లకు ఫ్రీగా డ్రగ్స్ అలవాటు చేస్తోంది. ఆపై వారు డ్రగ్స్ కి అలవాటు పడ్డాక తక్కువ ధరకే డ్రగ్స్ అమ్ముతుంది. ఆపై వాళ్లు పూర్తిగా బానిసలయ్యాక రేట్లు పెంచేస్తోంది. అంతేకాదు ఆ స్టూడెంట్ల నుంచి వారి స్నేహితులకు, వారి నుంచి ఇతరులకు కూడా డ్రగ్స్ అలవాటు చేసి వారిని తమ కస్టమర్లుగా మార్చుకుంటారు. ఇంటర్నేషనల్ స్కూళ్లలో పిల్లలంటే సాధారణంగా సంపన్న కుటుంబాలకు చెందిన వాళ్లే ఉంటారు. వాళ్లకు తమ తల్లిదండ్రులు పాకెట్ మనీ కింద వేలాది రూపాయలు ఇస్తారు. ప్రేమ అనుకుని తల్లిదండ్రులు చేస్తున్న గారాబం వాళ్లను అడ్డదారులు తొక్కేందుకు గేట్వేగా మారుస్తోంది. ఒకప్పుడు డ్రగ్ తీసుకోవాలంటే ఎక్కడికో సీక్రెట్ గా వెళ్లాల్సొచ్చేది. కానీ ఇప్పుడున్న డ్రగ్స్ వేసుకోవడానికి దాక్కోవాల్సిన అవసరం లేదు. కావాలంటే క్లాస్ రూమ్ లోనే టీచర్ ముందే ఈ డ్రగ్స్ వేసుకున్నా ఎవ్వరూ కనిపెట్టలేరు. గతంతో పోలిస్తే ఇప్పుడు డ్రగ్స్ యాక్సెస్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. అంతేకాదు ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలకు డ్రగ్స్ అలవాటు చేయడం చాలా ఈజీ. ఎందుకంటే వాళ్లపై పెద్దల అజమాయిషీ ఉండదు. పైగా వాళ్ల దగ్గర డబ్బులు కూడా బాగానే ఉంటాయి. అంతేకాదు స్కూల్ పిల్లలు డ్రగ్స్ వాడుతున్నారంటే ఎవరికీ అనుమానం రాదు. పైగా ఈజీగా టార్గెట్ అయిపోతారు. కాబట్టి స్కూల్ పిల్లల్ని టార్గెట్ చేసుకుంటూ వెళ్తోంది డ్రగ్స్ గ్యాంగ్. ఇదే రీతిలో సెలబ్రిటీలు, బడాబాబుల పిల్లల్ని టార్గెట్ చేసుకుంటున్నారు. ఇక సరదాగా హుక్కా సెంటర్లకు వచ్చే వాళ్లను కూడా ఈజీగా టార్గెట్ చేసుకుంటున్నారు. ఈ డ్రగ్ వ్యాపారస్తులకి, ఈ దుర్మార్గులకి ఇటువంటి మానసికంగా బలహీనంగా ఉన్న వ్యక్తుల్ని వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళకి ఈ డ్రగ్స్ సప్లై చేసి డబ్బులు చేసుకుంటున్నారు వీళ్ళు. ఈ డ్రగ్స్ కోసం ఒకప్పుడు మనం మద్యపాన నిషేధం గురించి ఎంత పెద్ద తీవ్ర యుద్ధం చేసిందో సమాజం, ఈరోజు డ్రగ్స్ గురించి కూడా ఆ విధంగానే ఒక సామాజిక విప్లవం తీసుకొని వస్తే కానీ దీనికి రావు పరిణామాలు. తీసుకునే వ్యక్తి చెప్పకపోవచ్చు, ఎందుకంటే తీసుకునే వ్యక్తి అలవాటైపోయి బానిస అయిపోయినాడు అతను. కుటుంబం సహకరించాలి. కుటుంబం అందరూ కూడా పోలీసులతో కానీ అధికార వ్యవస్థతో కానీ సహకరించి ఈ ఈ ఈ డ్రగ్స్ అనే ఒక దయ్యాన్ని ఎరాడికేట్ చేయడంలో చాలా సహకరించాలి. నగరంలో డ్రగ్ మాఫియా ఈ రేంజ్ లో విస్తరించిందని తెలియడంతో సిటీలో సంపన్న కుటుంబాల్లో ఉన్న తల్లిదండ్రులంతా భయపడుతున్నారు. తమ పిల్లల ఫోన్లు చెక్ చేస్తున్నారు. అందులో వాళ్ళేం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో తరచూ చెక్ చేస్తున్నారు. వాళ్ళ వాట్సాప్లు, ఫేస్బుక్లు చెక్ చేస్తున్నారు. వాళ్లు బయటకు వెళ్తే 100 ప్రశ్నలు వేస్తున్నారు. ఒకవేళ వెళ్లినా ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. ఇన్నాళ్లు తమ పిల్లలు ఆణిముత్యాలు అనుకున్న వాళ్లు కూడా ఇప్పుడు అనుమానపు చూపులతో వాళ్లను నిత్యం కనిపెడుతున్నారు. ఇలా మొత్తంగా ఒక్క డ్రగ్ కేసుతో వేలాది మంది తల్లిదండ్రులు క్షణక్షణం భయం అనుభవించాల్సిన పరిస్థితి తలెత్తింది.